వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచులు పయనాలు. ఈరోజు మన వంటకం ఫిష్ కర్రీ. ముందుగా ఒక ప్యాన్లో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది చక్కగా వేడయ్యే వరకు చూడాలి. ఈలోపు మనం 2 పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసుకొని 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని నూనె కాగిన తర్వాత అందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని దోరగా బంగారు వర్ణం వచ్చే వరకు వేయించాలి. చూసారా ఎంత చక్కగా వేగుతున్నాయో ఉల్లిపాయలు. ఉల్లిపాయ ఎంత చక్కగా వేగితే కూర అంత టేస్ట్గా ఉంటుంది. ఈలోపు ఫిష్ ముక్కల్ని శుభ్రంగా పెరుగుతో నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి కడిగి పక్కన ఉంచుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకొని పక్కన ఉంచుకొని ఉల్లిపాయలు చక్కగా దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయాలి. ఉల్లిపాయలు వేయకపోతే కూర మజా అనేదే మనకి తెలియదు. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే అందులో కొంచెం గల్లుప్పు కనుక వేస్తే ఉల్లిపాయలు చక్కగా వేగుతాయి. ఇప్పుడు చూసారా మన ఉల్లిపాయలు ఎంత చక్కగా వేగాయో. ఈ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగేలాగా గరిటెతో మనం తిప్పుతూ ఉండాలి. నేను కొత్తిమీర మిక్స్ చేస్తాను అండ్ కరివేపాకు కూడా మిక్స్ చేస్తాను. ఇది మన ఆప్షనల్, అది వారి టేస్ట్ బట్టి ఉంటుంది. మేము ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసాము, రుచికి తగినంత ఉప్పు వేసాం. ఉప్పు కూడా ఫ్రెండ్స్ గల్లుప్పు అనేది మేము వాడుకున్నాము, ఎందుకంటే గల్లుప్పు మనకి స్వచ్ఛమైనది కాబట్టి. ఈ ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత కూడా మనం ముక్కల్ని గరిటె సహాయంతో తిప్పకూడదు. ఈలోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని చక్కగా అందులో నుంచి రసం అనేది తీసుకోవాలి. చింతపండు అనేది కూడా మన ఆప్షనల్. పులుపు ఎక్కువగా తినాలంటే ఎక్కువగా నానబెట్టుకుంటారు. మాకు చేపల పులుసులో ఉప్పు, కారం, పులుపు అనేది నిండుగా ఉండాలి. అందుకే మేము 2 నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని అందులోంచి రసం తీసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ తీసుకున్న రసాన్ని చక్కగా చేతి సహాయంతో చేపల పులుసులో వేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా మనం గరిటెతో తిప్పకూడదు. ఇప్పుడు కూడా చేపల కూరలో మెయిన్ మనకు కావాల్సింది అదే అన్నమాట. ఈ విధంగా చింతపండు పులుసు, ఉప్పు, పసుపు, కారంలో చక్కగా ఉడికిన చేపల ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో చివరిగా కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకొని దించుకుంటే సరిపోతుంది. చేపల పులుసు ఎంత చక్కగా ఉడికిందో, ఆ ఉడికిన చేపల పులుసులో కొంచెం కొత్తిమీర, గరం